హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక 50,000 రూపాయల బడ్జెట్లో ఒక మంచి ల్యాప్టాప్ కొనాలనుకుంటే మాత్రం ఈ వీడియోలో మీకు క్లారిటీ అయితే ఇస్తాను ఏ ల్యాప్టాప్ తీసుకోవాలనేసి. సో మోస్ట్లీ మనం అన్ని ల్యాప్టాప్స్ టెస్ట్ చేశాక మాత్రం వీడియోస్ చేస్తాం, స్పెసిఫికేషన్ వీడియో అయితే కాదు. సో దట్ మీరు ఖచ్చితంగా ఈ వీడియోని 100% జెన్యూన్గా నమ్మొచ్చు. మీరు కావాలంటే ఇప్పుడు నేను చెప్పే ల్యాప్టాప్స్ కూడా మన ఛానల్లో రివ్యూస్ ఉంటాయి. చెప్పేవే కాదు, ఇంకా చాలా ల్యాప్టాప్స్ ఉంటాయి. అవి ఎందుకు చెప్పలేదంటే బాగలేదు కాబట్టి చెప్పలేదు. ఇవి ఉన్న వాటిలో బెస్ట్ ఆప్షన్స్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ బెస్ట్ ఆప్షన్స్ మీరు కొనుక్కుంటే మీ మనీ అనేది వేస్ట్ కాదు. సో ఫస్ట్లీ మనం ఇక్కడ 3 రికమెండేషన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు MSI మోడర్న్ 14, 15 నేను రికమెండ్ చేయట్లేదు. హానర్ మ్యాజిక్ బుక్ X14 రికమెండ్ చేయట్లేదు. లేకపోతే ఏసూస్ బుక్ 15 రికమెండ్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే అన్నిట్లో ఒక్కొక్క దాంట్లో ఏసూస్లో ఫర్ సపోజ్ మనం తీసుకుంటే డిస్ప్లే బాగాలేదు. హానర్ మ్యాజిక్ X14 అనేది X14 Pro అనేది చాలా బెటర్ ఆప్షన్ కాబట్టి ఇంకాస్త బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని స్కిప్ చేసాము. మోడర్న్ 15 కూడా అంతే బిల్డ్ క్వాలిటీ, కొన్ని వివింగ్ యాంగిల్స్, డిస్ప్లే వివింగ్ యాంగిల్స్ ఇట్లాంటి అన్నీ కన్సిడర్ చేసాం కాబట్టి మేము రికమెండ్ చేయట్లేదు. కానీ మనకి పర్సనల్గా ఏ బ్రాండ్తో గ్రంజ్ అయితే ఉండదు. నేను అన్ని బ్రాండ్స్ని సమానంగా చూస్తాను. సో ఫస్ట్లీ ఈరోజు 3 కేటగిరీస్. బెస్ట్ ఆల్రౌండర్ ల్యాప్టాప్, బట్ ఒక చిన్న క్యాచ్ ఉంది. సెకండ్ వచ్చేసి మీకు బెస్ట్ HP ల్యాప్టాప్. చాలామంది ఉంటారు బెస్ట్ HP ల్యాప్టాప్ చెప్పన్నా అని చెప్పేసి. ఇంకోటి వచ్చేసి బెస్ట్ బ్రాండెడ్లో బెస్ట్ అనమాట. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఓన్లీ HP అని కానీ ఏసూస్ అని ఇలా కాకుండా అన్ని బ్రాండ్స్లో కల్లా బెస్ట్ బ్రాండ్స్లో బెస్ట్ ల్యాప్టాప్. సో ఇది. సో ఫస్ట్ ల్యాప్టాప్ నేను బాగా రికమెండ్ చేసే ల్యాప్టాప్ బెస్ట్ ఆల్రౌండర్ ల్యాప్టాప్ అనమాట ఇది. బట్ క్యాచ్ ఉందని చెప్పింది కదా, ఆ క్యాచ్ ఏంటంటే సర్వీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ల్యాప్టాప్ గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాతకి సర్వీస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇది వచ్చేసి హానర్ మ్యాజిక్ బుక్ X14 Pro. మన ఛానల్ ఆల్రెడీ రివ్యూ ఉంటుంది చూడండి. నేను మోర్ దాన్ దగ్గర 8 months వరకు అయితే యూజ్ చేశాను దాన్ని అయితే. నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది దాని మీద. అండ్ ఇది నేను కొన్నప్పుడు ప్రైస్ అరౌండ్ 58,000 అలా ఉంది. బట్ ఇప్పుడు రైట్ నో ప్రైస్ వచ్చేసి మనకి 48,000 రూపాయలకి అవైలబుల్గా ఉంది. 16 GB ర్యామ్ వేరియంట్. సో ఖచ్చితంగా మంచి ప్రైస్లో అవైలబుల్గా ఉంది. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. సాలిడ్ బిల్డ్ ఉంటుంది. మీకు డిజైన్ కూడా అట్రాక్టివ్గా ఉంటుంది. ఎక్కువగా ఫంకీగా ఉండదు, అట్రాక్టివ్గా ఉంటుంది. మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం 14 inches ఫుల్ HD IPS ప్యానల్ అయితే యూజ్ చేశారు. డిస్ప్లే క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంటుంది. యాంటీ గ్లేర్ డిస్ప్లే, TUV సర్టిఫైడ్ ఉంటుంది. సో కళ్ళకు కూడా ఎటువంటి హార్మ్ఫుల్ లైట్స్ అనేది రాదు. ఫ్లిక్కర్ ఫ్రీ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. సో ఓవరాల్గా డిస్ప్లే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు హానర్ మ్యాజిక్ బుక్ X14తో కంపేర్ చేస్తే కొంచెం కాంప్రమైజ్ అయ్యారు. ప్రోలో లాస్ట్ ఇయర్ మోడల్తో కంపేర్ చేస్తే కొంచెం డిస్ప్లే కాంప్రమైజ్ అయ్యారు. బట్ ఓవరాల్గా వేరే పర్ఫార్మెన్స్ ఇవన్నీ పెంచారు. కాంప్రమైజ్ అయినప్పటికీ కూడా బెస్ట్ డిస్ప్లే అయితే ఉంటుంది. మరి అంత దారుణంగా అయితే ఉండదు. చాలా బెటర్ డిస్ప్లే ఈ బడ్జెట్లో ప్రొవైడ్ చేశారు. 13th generation i5 13420H ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇప్పుడు నేను చెప్పే అన్ని ప్రాసెసర్ల కంటే పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. మీకు డిస్ప్లే బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. 4.6 GHz మ్యాక్స్ క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. మీకు 8 cores ఉంటే 12 threads ఉంటాయి. ఓవరాల్గా చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే. ఒకసారి డెడికేటెడ్ వీడియో చూడండి, మీకు తెలుస్తుంది. ఇంటెల్ అల్ట్రా HD గ్రాఫిక్స్తో వస్తుంది. 16 GB LPDDR5X ర్యామ్ అయితే యూజ్ చేశారు. హై స్పీడ్ ర్యామ్ అయితే యూజ్ చేశారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. అండ్ 512 GB Gen 4 SSD అయితే యూజ్ చేశారన్నమాట. 512 GB NVMe SSD అయితే ఉంటుంది. అండ్ ఫుల్ సైజ్ బ్యాక్లెట్ కీబోర్డ్తో వస్తుంది. బ్యాక్లెట్ కీబోర్డ్ కూడా స్కిప్ చేయలేదు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఇన్ఫ్యాక్ట్ ఈ బడ్జెట్లో ఈ ఒక్క ల్యాప్టాప్లోనే మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అందుకని పర్ఫెక్ట్ ఆల్రౌండ్ ప్యాకేజ్ అన్నది. అండ్ 720p HD కెమెరా. ఇదొక్కటే నాకు కొంచెం వెబ్ కెమెరా క్వాలిటీ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. వెబ్ కెమెరా క్వాలిటీ ఒక్కటి కాస్త ఇంప్రూవ్ చేస్తే బాగుండు అనిపించింది. బట్ మీరు ఫ్రీక్వెంట్గా కాదు, ఎప్పుడో వీక్లీ ఇంటర్వ్యూస్ లేకపోతే వీక్లీ ఆఫీస్ మీటింగ్స్ అనుకుంటే నడుస్తుంది, బాగానే ఉంటుంది. బట్ ఇప్పుడు నవ్వేడేస్ అన్నీ కూడా ఫుల్ HDకి షిఫ్ట్ అయిపోయినాయి కదా, షిఫ్ట్ అయితే బాగుండేది. అండ్ 60 watt బ్యాటరీ ఉంటుంది. హెవీ యూసేజ్ నాకు 4 to 5 hours బ్యాటరీ బ్యాకప్ వచ్చింది. లైట్ యూసేజ్ లైక్ ఓన్లీ వీడియో ప్లేబ్యాక్ అయితే మాకు 6 to 7 hours బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చింది. అండ్ 1.4 kg వెయిట్ ఉంటుంది. వెయిట్ కూడా మీకు ఎక్కువగా ఉండదు. లైట్ వెయిట్ అమాంగ్ ఆల్. ఇప్పుడు నేను చెప్పబోయే అన్నిటికంటే కూడా మీకు లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ ఇక అలానే మనకి Windows 11 హోమ్తో వస్తుందన్నమాట. బట్ కాకపోతే ఇక్కడ థింగ్ ఏంటంటే మీకు ఏదైతే MS ఆఫీస్ ఉందో కేవలం 1 year అది కూడా ఎక్స్టర్నల్ బండిల్ లాగా అయితే ఇస్తున్నారు. బట్ ఆఫ్టర్ దట్ మీరు MS ఆఫీస్ అయితే పర్చేజ్ చేసుకోవాలి. లేదంటే మీకు తెలిసిందే సో థింగ్స్ ఉంటాయి కదా, ఆ థింగ్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అదొకటే గుర్తుపెట్టుకోండి. MS ఆఫీస్ అవుట్ ఆఫ్ ది బాక్స్ లైఫ్ టైం అయితే రాదు. అది బ్రెయిన్లో పెట్టుకోండి. బెంచ్ మార్క్స్ కూడా బాగానే వచ్చాయి. మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. సినీ బెంచ్ కానీ లేకపోతే మీకు గీక్ బెంచ్ కానీ PC మార్క్స్ స్కోర్స్ కానీ ఈ బడ్జెట్ని కన్సిడర్ చేస్తే ఖచ్చితంగా మంచి స్కోర్స్ అయితే ప్రొవైడ్ చేశాయి. సో అదైతే నాకు ఎక్కడ ఇష్యూ అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ ఒకే ఒక ఇష్యూ ఏంటంటే సర్వీస్. యూజువల్గా చాలామంది హానర్ ల్యాప్టాప్కి నేను చాలామందికి రికమెండ్ చేశాను. వాళ్ళు నాకు ఒక ఫ్యూ ఆఫ్ దెమ్ ఒక 5 members వరకు నాకు పర్సనల్గా మెయిల్ చేశారన్న, వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు, సో ఇష్యూ వచ్చింది, సర్వీసు కొంచెం అంత బాగాలేదన్నా అని చెప్పేసి. ఒకవేళ మీరు మెట్రో సిటీలో ఉంటారు, ఒక వారం 15 days ఎక్కువైనా పర్లేదు, నాకు సర్వీస్ డిలే అయినా పర్లేదు అనుకుంటే వెళ్ళొచ్చు. అండ్ మారుమూల ప్రాంతాలు అయితే మాత్రం 1-2 సార్లు ఆలోచించండి. సర్వీస్ నేనైతే గ్యారెంటీ ఇవ్వలేను. బట్ ల్యాప్టాప్ పరంగా మాత్రం 100% బెస్ట్ ఆల్రౌండర్ ల్యాప్టాప్. ఈ బడ్జెట్లో దీన్ని కొట్టే ల్యాప్టాప్ లేదు.
బట్ సర్వీస్ అనేది మీకు వదిలేస్తున్నాను. మీరు రిస్క్ తీసుకోగలిగితే తీసుకోండి. మంచి ల్యాప్టాప్, మీకు పర్ఫార్మెన్స్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. మీరు రిస్క్ తీసుకునే మెంటాలిటీ కాదు, మాకు కొంచెం పర్ఫార్మెన్స్ అటు ఇటు అయినా పర్లేదు అనుకుంటే మాత్రం దెన్ నెక్స్ట్ నేను చెప్పే ల్యాప్టాప్కి వెళ్ళిపోండి. అది మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇది వచ్చేసి బెస్ట్ బ్రాండెడ్ ల్యాప్టాప్. బ్రాండెడ్ అంటే ఏసుస్, లెనోవో, లైక్ ఎంఎస్ఐ, హెచ్‌పి, డెల్ వీటన్నిటిలో కల్లా మిక్స్ చేస్తే వచ్చిన ఒక మంచి ల్యాప్టాప్. బ్రాండెడ్ అంటే ఇవే అనమాట. యూజువల్ కొంచెం పెద్ద బ్రాండ్స్ ఇవే, ఏసర్ ఇట్లాంటివి. అదే నార్మల్ బ్రాండ్స్ చూస్తే హానర్ అని, ఇన్ఫినిక్స్ అని, లేకపోతే ఇంకోటి జీబ్రానిక్స్ కూడా తీసుకొచ్చింది. ఇట్లాంటి బ్రాండ్స్ అన్నీ చీప్ బ్రాండ్స్‌లోకి వెళ్ళిపోతాయి కొంచెం. బెస్ట్ బ్రాండెడ్ అంటే మాత్రం ఈ బ్రాండ్స్ అన్నిట్లో ఇది బెస్ట్ ల్యాప్టాప్. లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3. ఇది వచ్చేసి మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్‌తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ కూడా మీకు సాలిడ్‌గానే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీలో ఎక్కడ పెద్ద మేజర్ బిల్డ్ క్వాలిటీ ఏమంటారు కాంప్రమైజ్ అయితే మీకు చూడడానికి ఉండదు. 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. 300 నిట్స్ బ్రైట్‌నెస్ అయితే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. యాంటీ గ్లే డిస్ప్లే. దీంట్లో కూడా టీయూవీ సర్టిఫైడ్ కాబట్టి కళ్ళకి ఎక్కువసేపు చూసినా సరే ఎటువంటి హాని అయితే జరగదన్నమాట. విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్ అగైన్. అండ్ ఇక CPU విషయానికి వస్తే మాత్రం ఇంటెల్ i5 12450Hతో వస్తుందన్నమాట. ఇది అప్ టు 4.4 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. 8 కోర్స్ ఉంటే 12 థ్రెడ్స్ అయితే ఉంటాయి. ఇది ఇందాక చెప్పిన దాంతో పోలిస్తే కొంచెం పర్ఫార్మెన్స్ అనేది డౌన్ ఉంటుంది. బట్ స్టిల్ ఈ ప్రైస్ రేంజ్‌లో బెటర్ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంది. ఆ ఒక్క హానర్ అనేది తీసేస్తే వేరే ల్యాప్టాప్స్‌తో బెస్ట్ బ్రాండెడ్ ల్యాప్టాప్స్‌లో పోలిస్తే మీరు వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ మీకు ఇదైతే ఆఫర్ చేస్తుంది. దీనికంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేసేది ఏసుస్ వివోబుక్ 15 ఉంది. i5 12500Hతో వస్తుంది. లిటిల్ బిట్ ఒక 10% డిఫరెన్స్ ఉంటుంది. బట్ అందులో డిస్ప్లే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. హ్యూజ్ కాంప్రమైజ్ అది. మీకు వివింగ్ యాక్స్ దారుణంగా ఉంటాయి. సో దట్ దానికంటే ఈ 10% పర్ఫార్మెన్స్ కాంప్రమైజ్ అవ్వడం బెటర్ అనేది నాకు అనిపించింది. లేదు మీకు పర్ఫార్మెన్స్ హంగ్రీ అనుకుంటే దెన్ మీరు దానికి వెళ్ళిపోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. బట్ నేనైతే రికమెండ్ అయితే చేయను. డిస్ప్లే క్వాలిటీ కాస్త ఇంప్రూవ్ చేయాల్సింది. అండ్ 16GB LPDDR5 ర్యామ్ అయితే యూజ్ చేస్తారు. ఇందులో కూడా హై స్పీడ్ ర్యామ్ 4800 MHz స్పీడ్ ర్యామ్ యూజ్ చేస్తారు. 512GB SSD స్టోరేజ్ ఉంటుంది. బ్యాక్ లైట్ కీబోర్డ్ ఉంటుంది. బట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండదు. యాజ్ యూజువల్ మీకు చెప్పినట్టుగా కేవలం అందులోనే ఉంటుంది. అండ్ ఫుల్ హెచ్‌డీ వెబ్ కెమెరాతో వస్తుంది. వెబ్ కెమెరా క్వాలిటీ కూడా బాగుంటుంది. అండ్ డెడికేటెడ్ ప్రైవసీ షట్టర్ కూడా ఉంటుంది సెక్యూరిటీ పర్పస్కి. ఓవరాల్గా మాత్రం మీకు 47 వాట్ అవర్ బ్యాటరీ అయితే యూజ్ చేస్తారు. మా టెస్టింగ్లో వచ్చేసి మాకు హెవీ యూసేజ్కి 3 to 4 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ వచ్చింది. లైట్ యూసేజ్కి మాకు 6 to 7 అవర్స్ వచ్చింది. అగైన్ ఇది కూడా పర్లేదు, బాగానే బ్యాటరీ బ్యాకప్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. లైట్ యూసేజ్ ఇన్ ద సెన్స్ వీడియో ప్లేబ్యాక్. మోస్ట్లీ ఎవరు ఓన్లీ వీడియో ప్లేబ్యాక్ అయితే చేయరు. సో మీకు లెస్ దాన్ 6 అవర్స్ అనుకోండి, అది ఎంతైనా రావచ్చు. 3 to 4 అవర్స్ అయినా రావచ్చు. అండ్ ఇక 1.62 kgs వెయిట్ ఉంటుంది. కావాల్సిన పోర్ట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు మనకి. ఫాస్ట్ పోర్ట్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి USB 3.2 Gen 1 పోర్ట్స్ ఉంటాయి. USB-C కూడా 3.2 Gen 1 పోర్ట్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. సో దట్ మీకు కావాల్సిన పోర్ట్స్ అన్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ Windows 11 హోమ్తో వస్తుంది. MS ఆఫీస్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే మనకి చూడడానికి ఉంటుంది. మీరు స్కోర్స్ అయితే చూడొచ్చు. సినీబెంచ్ R23 కానీ, Geekbench 5 కానీ, PC Mark స్కోర్స్ అన్ని కూడా మీకు స్క్రీన్ మీద అయితే ప్రొవైడ్ చేస్తుంది. అక్కడ నుంచి చెక్ చేసుకోండి. అండ్ ఇక ఓవరాల్గా 1 year వారంటీతో వస్తుంది. ఇంకోటి ఏంటంటే 1 year అడిషనల్ యాక్సిడెంటల్ ప్రొటెక్షన్ అయితే ఇస్తున్నారు. ఏమన్నా చేయి జారి పడి కింద డ్యామేజ్ అని ఏమైనా అయినా సరే మనకి ఇక్కడ వారంటీ అయితే ఉంటుంది. యూజువల్గా వేరే బ్రాండ్స్ ఇవి అయితే ప్రొవైడ్ చేయదు. కింద పడింది అనుకోండి మిస్టేక్గా, డెంట్ పడింది, వేరే బ్రాండ్స్ చేతులు ఎత్తేస్తాయి, మాకు సంబంధం లేదు, వారంటీ క్లెయిమ్ అవుతుంది ఎందుకంటే ఫిజికల్ డ్యామేజ్ అని. బట్ వీళ్ళు మనకి యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కూడా ఇస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అగైన్. ఒకవేళ మీరు దీన్ని పర్చేస్ చేయాలంటే రైట్ నో వచ్చేసి ఫ్లిప్కార్ట్లో 50,000 రూపాయలకి అవైలబుల్గా ఉంది. 49,600 ఏమో ఉంది రైట్ నో నేను చూసినప్పుడు. అమెజాన్లో 53,000 రూపాయలు ఉంది. మీరు చెక్ చేసుకోండి, ఎప్పటికప్పుడు ప్రైసెస్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. మీకు ఫ్లిప్కార్ట్లో తక్కువ వచ్చింది అనుకోండి ఫ్లిప్కార్ట్లో తీసుకోండి, అమెజాన్లో తక్కువ వచ్చింది అనుకోండి అమెజాన్లో తీసుకోండి, మీరు ఇష్టం ఎక్కడైనా తీసుకోండి. ఫ్లిప్కార్ట్ అయితే ప్రొడక్ట్స్ అనే ట్యాబ్ ఉంటుంది కదా, ప్రొడక్ట్స్ ట్యాబ్లో ఉంటుంది, ప్రొడక్ట్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి మీకు ప్రోడక్ట్ కనిపిస్తుంది. అమెజాన్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి, డిస్క్రిప్షన్లో ఇట్లా సో అండ్ సో లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 అని ఉంటుంది, ఆడ పక్కన లింక్ ఉంది కదా అమెజాన్ లింక్, దాని మీద క్లిక్ చేసి అయితే మీరు కొనుక్కోవచ్చు. ఎక్కడ తక్కువ అక్కడ తీసుకోండి. బట్ వన్ థింగ్ అయితే ఫెయిర్గా నేను చెప్పాల్సిన బాధ్యత, ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నప్పుడు ఏంటంటే ఎప్పుడైతే డెలివరీ అవుతుందో ప్రాపర్గా అన్నీ చెక్ చేసుకున్నాక మాత్రమే ఓటీపీ చెప్పండి. దరిద్రం అంటే దరిద్రంగా ఉంటుంది ఫ్లిప్కార్ట్లో రిటర్న్ పాలసీ అనేది. అమెజాన్లో అయితే కొంచెం ఈజీగానే రిటర్న్స్ అవుతాయి ఏమైనా డ్యామేజ్ ఉంటే, బట్ ఫ్లిప్కార్ట్లో అవ్వదు. బట్ ఇంకో థింగ్ ఏంటంటే ప్రోడక్ట్ రాగానే వీడియో తీస్తూ అన్బాక్సింగ్ చేసుకోండి. ఎట్టి పరిస్థితులు ఆదల బాధలు ఓపెన్ చేయకండి, వీడియో తీస్తూ అన్బాక్సింగ్ చేసుకుంటే మీకు ఒక ప్రూఫ్ ఉంటుంది, తర్వాతకి మీరు ఈజీ రిటర్న్స్ అయితే అవైల్ చేయొచ్చు. ఇన్ కేస్ ఏమైనా ఫిజికల్ డ్యామేజ్ కానీ ఏమన్నా ప్రొడక్ట్ లోపల ఏమైనా ఇష్యూ ఉన్నా సరే. అండ్ ఇక ఫైనల్ ల్యాప్టాప్ వచ్చేసి బెస్ట్ హెచ్పీ ల్యాప్టాప్. చాలామంది ఉంటారన్న మాకు హెచ్పీ కానీ డెల్ కానీ ఈ రెండు తప్పితే మాకు వేరే బ్రాండ్సే కావు, సో మాకు ఈ బ్రాండ్స్లోనే కావాలి, నువ్వు ఏడైనా చావు, అది బాగాలేకపోయినా పర్లేదు, నాకు ఉన్న వాటిలో బెస్ట్ చెప్పనే వాళ్ళకి ఇది కేవలం హెచ్పీలో ది బెస్ట్ ల్యాప్టాప్. కంపేర్ టు ఇందాక చెప్పిన 2 ల్యాప్టాప్స్ కంటే కూడా ఇది తక్కువే ఉంటుంది. బట్ హెచ్పీ డెల్లో పోలిస్తే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్. ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయొచ్చు. దీనికంటే వేరే హెచ్పీ ల్యాప్టాప్స్కి మళ్ళీ వెళ్ళొద్దు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే
వాల్యూ ఫర్ మనీ కానీ ల్యాప్టాప్స్ హెచ్పీ డెల్లో కోకోలలుగా ఉంటాయి. ఇది వచ్చేసి హెచ్పీ ల్యాప్టాప్ 15 అనమాట. ఇది రెగ్యులర్ ప్రైస్ 56,000 ఉంటుంది. రైట్ నేను వీడియో చేసే టైంకి 55,000 ఉంది. సో ఆ ప్రీమియం కూడా మీరు పెట్టుకోవాలి. 55,000 వరకు వెళ్ళాలి. లేదంటే మాత్రం హెచ్పీలో మళ్ళీ మీకు i3 ప్రాసెసర్ తోటి ఓల్డర్ జనరేషన్స్ అయితే దొరుకుతాయి. సో దట్ 55,000 కంపల్సరీ పెట్టుకోవాలి ఇది పర్చేస్ చేయాలంటే. 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే వస్తుందన్నమాట. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ మనం టెస్ట్ చేసాం, సేమ్ వేరియంట్, మంచి క్వాలిటీ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు మామూలు ప్యానల్ అనుకున్నాను నేను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. డిస్ప్లే క్వాలిటీ అనేది యాంటీ గ్లేర్ డిస్ప్లే, మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ ఇక ఇందులో వచ్చేసి i5 1334U, మామూలుగా 1335U చేసాం మనం వీడియో చేసింది. 1334U జస్ట్ ఓవర్ క్లాక్ అనమాట. ఎక్సెప్ట్ దట్ ల్యాప్టాప్లో ఏ ఫిజికల్ చేంజెస్ కానీ, కీబోర్డ్ కానీ, ట్రాక్ ప్యాడ్ కానీ, డిస్ప్లే కానీ, బ్యాటరీ కానీ, వెయిట్ కానీ ఏమీ చేంజ్ అవ్వలేదు. జస్ట్ ఆ ఓవర్ క్లాక్ చేసిన ప్రాసెసర్ తోటి మళ్ళీ ల్యాప్టాప్ అయితే తీసుకొచ్చారు. ఇది ఓవరాల్గా 10 కోర్స్ అయితే ఉంటాయి అనమాట ఇందులో మనకి. అండ్ 12 థ్రెడ్స్ చూడడానికి అయితే ఉంటుంది. వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్. ఈ బడ్జెట్ ప్రైస్ రేంజ్లో బ్రాండెడ్ ల్యాప్టాప్స్లో పోల్చుకుంటే చాలా మంచి ల్యాప్టాప్ ఇది. మంచి సింపుల్గా చెప్పాలంటే ఇందాక చెప్పిన i5 12450Hతో పోలిస్తే ఒక 10% లో ఉంటుంది అంతే. అంతకుమించి మేజర్గా ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంటెల్ ఐరిస్ ఎక్సీ గ్రాఫిక్స్తో వస్తుంది. అండ్ 16GB ర్యామ్తో వస్తుంది అనమాట. 3200 MHz స్పీడ్ ర్యామ్ అయితే యూజ్ చేస్తారు. 512GB SSD స్టోరేజ్ చూడడానికి ఉంటుంది. బ్యాక్లైట్ కీబోర్డ్ ఉంటుంది. అండ్ వెబ్ కెమెరా విషయానికి వస్తే మాత్రం 1080p వెబ్ కెమెరా యూజ్ చేస్తారు. వెబ్ కెమెరా క్వాలిటీ అనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. వెబ్ కెమెరా క్వాలిటీ కూడా ఇన్ఫాక్ట్ చాలా బాగుంటుంది, ఫుల్ హెచ్డీ వెబ్ కెమెరా అవ్వడం వల్ల. అండ్ ప్రైవసీ షట్టర్ కూడా ఉంటుంది. ఫిజికల్ ప్రైవసీ షట్టర్ ఎప్పుడన్నా ఒకవేళ మీటింగ్స్ ఇట్లాంటివి లేనప్పుడు అది ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే మనం వేరియస్ ప్లేసెస్లో ల్యాప్టాప్లు పెట్టి ఆడుతుంటాం. సో సేఫ్ సైడ్ ఎస్పెషల్గా మీరు. సో 41 Wh బ్యాటరీ అయితే ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే మాకు హెవీ యూసేజ్లో 3 to 4 hours, లైట్ యూసేజ్లో 5 hours అబోవ్ అయితే వచ్చిందనమాట. ఇది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతూ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి రివ్యూ చూడండి, మీకు ఒక క్లియర్ క్లారిటీ వస్తుంది. నేను చెప్పిన ల్యాప్టాప్స్ అని కూడా ఒకసారి రివ్యూస్ చూడండి, మన ఛానల్లో ఉన్నాయి కదా. అండ్ ఇక 1.6 kgs వెయిట్ అయితే ఉంటుంది. కావాల్సిన పోర్ట్స్ అన్ని అయితే ప్రొవైడ్ చేశారు. USB-C పోర్ట్ ఉంటుంది. 2 Type-A పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఓవరాల్గా మనకి అప్గ్రేడబిలిటీ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మీరు 8GB తీసుకుంటే, 16GB తీసుకుంటే దట్స్ ఇట్ మీకు. అండ్ Windows 11 హోమ్తో వస్తుంది. MS Office అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుందన్నమాట 2021 అనేది. బెంచ్ మార్క్స్ కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. మంచి బెంచ్ మార్క్స్ అయితే వచ్చాయి. Cinebench R23 కానీ, Geekbench 5 కానీ, PC Mark స్కోర్స్ కానీ బెటర్ అయితే వచ్చాయి. నాకైతే అక్కడ ఇన్ఫ్యాక్ట్ మీరు ఇక్కడ చూస్తే ఇందాక చెప్పిన దానికంటే కూడా Lenovo IdeaPad Slim 3 కంటే కూడా కొంచెం బెటర్ మీకు స్కోర్ చూడడానికి అయితే ఉంటుంది. కానీ బట్ రియల్ టైంలో కొంచెం డిఫరెన్స్ అయితే మీరైతే అబ్జర్వ్ చేస్తారు. ఇది ఓవరాల్గా నా టాప్ 3 రికమెండేషన్స్. మీకు బ్రాండ్తో నథింగ్, సర్వీస్ అనేది కొంచెం రిస్క్ తీసుకుంటాం అనుకుంటే గో ఫర్ ఆల్ టైమ్ బెస్ట్. నేను ఆఫర్ చెప్పేది మీకు Honor MagicBook X14 Pro. గుర్తుపెట్టుకోండి, సర్వీస్ నా మీద నమ్మకం పెట్టుకోవద్దు. రెండోది బెస్ట్ ఆల్రౌండర్ అనుకుంటే మాత్రం Lenovo IdeaPad Slim 3 మీకు డిస్ప్లే కానీ, బిల్డ్ క్వాలిటీ కానీ, ఎవ్రీథింగ్ టోటల్ ఆల్రౌండ్ ప్యాకేజ్ అనమాట అది. లేదు హెచ్పీలో కావాలనుకుంటే మాత్రం హెచ్పీలో కూడా మంచి బ్రాండ్ ల్యాప్టాప్ అయితే ఉంది, మంచి ల్యాప్టాప్ అయితే ఉంది. హెచ్పీ ల్యాప్టాప్ 15 అనేది దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ లింక్స్, 2 లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. డిస్క్రిప్షన్లో అమెజాన్ ఉంటుంది, ప్రొడక్ట్స్లో ఫ్లిప్కార్ట్ ఉంటుంది. 1 సెకండ్ చెప్తున్నాను, మా లింక్స్ యూజ్ చేయండి. ఇన్ని ప్రోడక్ట్స్ కొని మేము రివ్యూ చేస్తున్నామంటే కేవలం మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి కొంటారు కదా, కొన్నప్పుడు మీకు ₹1 పెరగదు తగ్గదు. అంటే మామూలుగా మీరు ఎప్పుడు ఏ ప్రైస్ కొంటారో మీ అంతా మీరు ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసుకున్నా సరే అదే ప్రైస్కి వస్తుంది. బట్ మా లింక్ యూజ్ చేసుకోవడం వల్ల మేము వాళ్ళకి ట్రాఫిక్ పంపించాం కాబట్టి మాకు సో అండ్ సో పర్సెంటేజ్ అని మాకు ఇస్తారు. బట్ మీకు ₹1 చేంజ్ అది. మీరు నాకు చేసే హెల్ప్ అదే. ఎందుకంటే ఇన్ని రోజులు మా ఛానల్ నడిచిందంటే యూట్యూబ్ ఇన్కమ్ మీద నడవదు బ్రదర్, ఉన్న వాస్తవం చెప్తున్నాను. కేవలం ఈ అఫిలియేట్ ఇన్కమ్ ద్వారానే నడుస్తుంది మన ఛానల్. ఇన్ని ప్రోడక్ట్స్ కొని చేయగలుగుతున్నాను. ఇట్లాంటి సాహసం వేరే వాళ్ళు ఎవరు చేసి ఉంటారు. మీకు వేరే లాంగ్వేజెస్లో చూసినా సరే ప్రమోషనల్ వీడియోస్ ఉంటాయి, కానీ ఇట్లా డేర్గా కొని బాగుందని బాగాలేదని చెప్పే వాళ్ళు దొరకరు. కాబట్టి సో నన్ను కాపాడాలనుకుంటే మీరు ఇంట్లోకి ఏ ప్రోడక్ట్ కొనాలనుకున్నా మన లింక్స్ యూజ్ చేయండి, మన లింక్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఇంట్లోకి నా మీద లవ్ ఉంది, ప్రేమ ఉంది, మీరు ఇంట్లోకి ఒక ఫ్రిడ్జ్ కొనాలనుకున్నారు, ఫ్రిడ్జ్ లింకే క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏ ఫ్రిడ్జ్ కొనాలో డిసైడ్ అవ్వండి. మన లింక్ ఈ ల్యాప్టాప్ లింక్ మీద అయినా క్లిక్ చేయండి, మాస్టర్ లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ తర్వాత మీరు ఫ్రిడ్జ్ సెర్చ్ చేసుకొని కొన్నారనుకోండి, అది కూడా మన ఖాతాలోకి వస్తుంది. కాబట్టి సో కొంచెం ఛానల్కి ఫైనాన్షియల్ హెల్ప్ చేయాలనుకునే వాళ్ళు ఇది ఒక్క పని అయితే చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.